నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎగ్జిట్ పోల్స్ కంటే తుది ఫలితాల్లో వైకాపాకు మెరుగైన ఫలితాలు వస్తాయని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తుపాకీ గురిపెట్టి బెదిరించారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి బెయిల్పై విడుదలైన అనంతరం మీడియా ముందు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడిన గులకరాయి కేసు నిందితుడు సతీష్. జూడో క్రీడపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి బంగారు పతకాలు సాధించేలా చర్యలు తీసుకుంటామని నాయుడుపేటలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డెమో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నాగూరయ్య, గంగాప్రసాద్ తదితరులు. వైభవంగా ఆంజనేయుడు గ్రామోత్సవం. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో లబ్ధి పొందిన పేదలంతా మా పార్టీకే ఓట్లేశారని, తుది ఫలితాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జోషన్ చెప్పారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ స్థానిక సర్వే సంస్థలు మాత్రం వైకాపాకు అనుకూలంగా ఇస్తే జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కోసం ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాయని సజ్జల వివరించారు. అంటే ఏడాది మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయింటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన, చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైలెంట్ ఓటు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు, అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీష్ కుమార్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో నెల 15 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సతీష్ కుమార్ బెయిల్పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల సతీష్ కుమార్ నెల్లూరు కేంద్ర కారాగారం నుండి విడుదలయ్యాడు. సతీష్ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణయ్య, వారి తరపున న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు చేరుకుని అతన్ని విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. విడుదలైన తర్వాత సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎంపై హత్యాయత్నానికి పాల్పడిన నువ్వేనని ఒప్పుకోవాలని, లేకపోతే చంపేస్తానని పోలీసులు తనపై తుపాకీ పెట్టి బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఆ ఘటన స్థలంలోనే తాను లేనని, ఎంత చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నేను అక్కడ లేను, అంతే జరిగింది. మేమైతే ఫ్లైఓవర్ దగ్గర స్కూల్ దగ్గర లేము, మేము అది ఆ స్పాట్ లో లేము. స్కూల్ దగ్గర నేనైతే స్కూల్ దగ్గర లేను సార్. ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్, మేము ఆర్చి దగ్గర, అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము. ఇంకా న్యాయవాది తల్లిదండ్రులు మాట్లాడారు. క్వశ్చన్, ఏ మెటీరియల్ ఆబ్జెక్టివ్ వాళ్ళ పోలీసు దగ్గర లేదు, గుల్కా రాయి లేదు, క్యాట్ బాల్ లేదు, ఎయిర్ గన్ లేదు, ఏం లేదు, అన్ని ఊహించి పెట్టుకున్న ఇది ఉంది. మరీ బాధాకరంగా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గుల్కరాయి కేసులో ఆయన విక్టిమ్ నెంబర్ 1, ఆయన కోర్టుకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. ఆయన 161 సిఆర్పిసి కింద అతనికి ఏమైంది అది ఇవ్వాలి. అది కూడా నేను కోర్టుకి ఇన్లైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌ ద లా, జగన్మోహన్ రెడ్డి లా కింద ఉంటారు, విధి విధాన్ని గౌరవించాలి. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైంది అక్కడ కూడా వచ్చి ఆయన పోలీసుకి కోఆపరేట్ చేయాలి. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర 161 రికార్డ్ చేయలేదు అంటే కూడా పోలీసు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేకపోయింది. సో ఇది వైలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ లా అని నేను కోర్టుకి నమ్మించాను. కోర్టు కన్విన్స్ అయ్యి ఈ అమాయకుడు బాబు మీద కేసు పెట్టారని అందుకే విడుదల చేసింది. మరి కోర్టుకి కూడా ఇది కూడా కన్విన్స్ చేశాను. జగన్మోహన్ రెడ్డి మైటీ ఆఫ్ ద పర్సన్, అయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్, మరి రిచ్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి ఫారెన్ రిటర్న్ స్టూడెంట్. కానీ ఈ గుల్కరాయి సతీష్ ఉన్నా కదా 3 క్లాస్ వరకు చదివాడు. ఆయన కూలీనాలి చేసి ఆయన జీవిస్తారు. వాళ్ళ నాన్న మట్టి పని చేస్తారు, వాళ్ళ అమ్మ మున్సిపాలిటీ స్వీపర్. అతనికి ఇతని కంపారిజన్ ఎలా ఉంది? అతనికి ఇది పొలిటికల్ రివలరీ లేదు, ఇతనికి ఆస్తి గొడవ లేదు, అతనికి ఏమంటారు రిలీజన్ ఏ భేదాలు లేవు. కానీ ఫాల్స్ అలిగేషన్ మీద ఈ అబ్బాయిని బలిపశువు చేస్తారంటే కోర్టు అతన్ని నమ్మేసి లేరు. ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు, అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయిందంటే వాళ్ళు ఎంత ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో పోలీస్ దగ్గర ఏది ఆధారం లేవు. నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు. క్షేత్రస్థాయిలో క్రీడల పట్ల ప్రతిభ గల విద్యార్థులను వెలికితీసి క్రీడా నైపుణ్యాభివృద్ధితో పాటు బంగారు పథకం సాధనే లక్ష్యంగా చేసుకుని కృషి చేస్తామని జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆదివారం నాగురయ్య అన్నారు. నాయుడుపేటలోని కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు క్రీడాకారులకు జూడో క్రీడపై డెమో ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేటలో కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో క్రీడాకారులు విద్యార్థులకు జూడో క్రీడపై డెమో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూరయ్య, టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగూరయ్య మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో క్రీడల పట్ల ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారికి క్రీడా నైపుణ్యం కల్పించి విజయం దిశగా ముందుకెళ్లేందుకు కృషి చేస్తామని వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూడో ఏపీసీ ఈవో వెంకట నవీన్ శెట్టి, పెంచల్కోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, వేనాటి సతీష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, జూడో అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పేట్లూరు పాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కర్ణాటక నుండి యానం వెళ్తుండగా జరిగిన సంఘటనలో మహిళ మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసరావుపేట మండలంలోని పేట్లూరి వారి పాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డ సంఘటనలో విజయవాడకు చెందిన దివ్య అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి విద్యతో ఉన్న తన 10 ఏళ్ల కొడుకు వరుణ్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాతులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి నుండి కురుస్తున్న వర్షం దాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని చిల్డ్రన్స్ పార్కు పరిసర ప్రాంతాల్లో కాలనీ వాసులు శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అశోక్, కమిటీ సభ్యులు సంకెం శ్రీనివాస్, సాయన్న, ఎల్టీ కుమార్, భూమయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కంటిన్యూ అవుతుంది ఇట్లా. జర్నలిస్ట్ కాలనీలో గత 48 వారాలుగా మేము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు రోడ్ నంబర్ 7లో ఉన్న ఈ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ రోడ్ నంబర్ 7లో ఉన్న డ్రైనేజీలని మొత్తం శుభ్రం చేయడం జరిగింది. అందులో నిండిపోయిన చెత్త చెదారాన్ని వ్యర్థాలన్నీ తీసి తొలగించడం జరిగింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న ఈ గార్డెన్ పక్కన ఉన్న పరిసరాన్ని కూడా చెత్త చెదారాన్ని అంతా శుభ్రం చేయడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు శంకర్ గారు మాకు సహకారం అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గతంలో చెప్పినట్టు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మేము గతంలో తీసుకొచ్చాము. ఏంటంటే కాలనీలో 3 పార్క్స్ ఉన్నాయి. ఆ 3 పార్కులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీపై కూడా ఉంది. కాబట్టి మేము గతంలో చెప్పినట్టు ఈ పార్కులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలా, వాటిని చక్కగా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కానీ తర్వాత చైర్పర్సన్ గారిని సభ్యులను కోరుతున్నాం. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో నిర్వహిస్తున్న హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి అర్చకులు మణిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ట్రాలీపై మేళతాళాలు, తప్పెట్లు, బాణాసంచ నడుమ గ్రామ వీధుల్లో ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విరువుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చల్లా చిన్నరమణయ్య, చల్లా రవీంద్ర, విజయలక్ష్మి, యనమల అంకయ్య, పద్మమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్య
दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजं नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగ్జిట్ పోల్స్ కంటే తుది ఫలితాల్లో వైకాపాకు మెరుగైన ఫలితాలు వస్తాయని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తుపాకీ గురిపెట్టి బెదిరించారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుండి బెయిల్పై విడుదలైన అనంతరం మీడియా ముందు కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడిన గులకరాయి కేసు నిందితుడు సతీష్. జూడో క్రీడపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి బంగారు పతకాలు సాధించేలా చర్యలు తీసుకుంటామని నాయుడుపేటలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డెమో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన నాగూరయ్య, గంగాప్రసాద్ తదితరులు. వైభవంగా ఆంజనేయుడు గ్రామోత్సవం. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.